అందరికీ నమస్కారం. మా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం తిరుపతి నగరంలో ప్రసిద్ధి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవడానికి బయలుదేరుతున్నాం. ప్రస్తుతం మనము తిరుపతి సెంటర్లో ఉన్నాం. ఇక్కడ నుండి బాలాజీ కాలనీ సిగ్నల్ మీదుగా ఆలయానికి ప్రయాణం మొదలు పెడుతున్నాం. తిరుపతి నగరం ఎప్పుడూ భక్తులతో సందడిగా ఉంటుంది. మనం ఇప్పుడు బాలాజీ కాలనీ దాటుతున్నాం. రోడ్లపై కనిపిస్తున్న ఈ అందమైన దృశ్యాలు, చుట్టూ ఉన్న వాతావరణం ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకంగా మారుస్తున్నాయి. ఇప్పుడు మనం బైపాస్ రోడ్లోకి వచ్చాము. ఈ మార్గంలో ప్రయాణిస్తుంటే నగర రద్దీ కొంచెం తగ్గి ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. తిరుపతికి వచ్చే భక్తులు తప్పకుండా దర్శనం చేసుకోవాల్సిన ఆలయాలలో ఈ గుడి కూడా ఒకటి. అలా కొద్దిసేపటి ప్రయాణం తర్వాత మనం అమ్మవారి ఆలయానికి చేరుకోబోతున్నాం. ఆలయం బయట నుంచి చాలా అందమైన వాతావరణం కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఆలయం ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గర అయితే వెళ్తున్నాం. అమ్మవారిని దర్శనం అయితే చేసుకుందాం. ఈ ఆలయ చరిత్ర ఎంతో విశిష్టతమైనది. ప్రతిరోజు వందలాది మంది భక్తులకి ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీర్వాదం పొందుతూ ఉంటారు. ఆలయ ప్రాంగణం ఎంతో ప్రశాంతంగా ఉంది. భక్తి భావాలతో అమ్మవారిని దర్శించుకోవడం నిజంగా ఒక అద్భుతమైన అనుభూతి. ఇప్పుడు మనము ఆలయం దగ్గరలోకి అయితే వచ్చేసినట్లే. ఈ ఆలయం దర్శనం చేసుకోవాలంటే పైకి ఎక్కాల్సి ఉంటుంది. నడుచుకొనైనా వెళ్ళొచ్చు, కార్లు అయితే పంపివ్వరు. మనం వెహికల్ పార్క్ చేసి ఇక్కడ నుంచి అయితే నడక కొనసాగిస్తున్నాం. అలా వెళ్తుంటే వ్యూ ఎలా ఉంటుందో మీరే అయితే చూడొచ్చు. చాలా అద్భుతంగా అయితే ఉంది ఈ గుడి. మీరు కూడా తిరుపతికి వచ్చినప్పుడు దర్శనం చేసుకోవాల్సిన దానిలో ఇది కూడా నెంబర్ 1 ఒకటి. ఒకలమాత అమ్మవారు అందరికీ తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనము అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. అమ్మవారి దివ్య రూపాన్ని చూస్తుంటే మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది. గుడి లోపల మొబైల్ అయితే అలో ఉంది, కానీ ఫోటోలు వీడియోలు అయితే తీయకూడదు అని అక్కడైతే బోర్డు అయితే రాసి ఉంది. అందువలన మనమైతే వీడియో తీయలేదు. బయట గుడి బయట అయితే వీడియో తీసాం. చాలా అద్భుతంగా అయితే ఉంది. పూర్తి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. దర్శనం చాలా చక్కగా పూర్తయింది. ఆలయంలో గడిపిన ఈ సమయం నిజంగా ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మీరు కూడా తిరుమల తిరుపతి వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని కూడా తప్పకుండా దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా అయితే ఉంది టెంపుల్ మాత్రం. ఇప్పుడు మనం తిరిగి ఇంటి వైపు బయలుదేరుతున్నాం. ఈరోజు అమ్మవారి దర్శనం చాలా ప్రశాంతంగా జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నా. మీరు ఎప్పుడైనా తిరుమల తిరుపతికి వస్తే ఏదైనా కారు కావాలనుకుంటే నా నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. ఈ యాత్రలో ప్రతి క్షణాన్ని మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా వీడియో మీకు నచ్చినట్లు ఉంటే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. అలాగే తిరుమల తిరుపతి మరియు ఇతర పర్యాటక ప్రాంతాల వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.